So congratulations on your visa. Super happy. My last visa for September 2026. అమ్మా వచ్చింది ఫైనలీ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్లీ యూఆర్ వెరీ స్టేబుల్ అంటే చాలా ఓపిక్గా ఉన్నావు. జనరల్గా అంటే చాలా చాలా ఓపిక్గా ట్రై చేసావు. జనరల్గా ఏంటంటే చుక్కలు చూపిస్తారు స్టూడెంట్స్ అండ్ యూ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. అంటే చాలా ఓపిక్గా ఉన్నారు. మేబీ దట్ కమ్స్ విత్ ద మెచ్యూరిటీ అండ్ ఏజ్ అనుకుంటా. ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దట్. సో మస్తాన్, టెల్ మీ హౌ ఇట్ స్టార్టెడ్, వెన్ ఇట్ స్టార్టెడ్ అండ్ హౌ కమ్ యూ నో అబౌట్ అస్. అంటే ఎలా స్టార్ట్ అయిందంటే ఒక ఐడియా ఉండే ఇక వెళ్ళాలని ఇట్లా. సో మా ఫ్రెండ్ ఒకరు మీ నంబర్ సజెస్ట్ చేసిండే, అంటే వీళ్ళతో మాట్లాడుతుండే. అంటే ఒక 2-3 నంబర్లు ఇచ్చినారు. ఇక మాట్లాడితే వాళ్ళకి మీతో మాట్లాడడం కొంచెం క్లారిటీగా ఉండే. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇట్లా ఉంటుంది, సెకండ్ ఇట్లా ఉంటుంది, ఇంత ఖర్చు అవుతుంది, ఇది ప్రాసెస్. సో క్లారిటీ వచ్చింది. ఇక నీ దగ్గరనే ఇక మనం ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. ఇక అది మెల్లగా కొంచెం అంటే మెయిన్ కొంచెం మనకు లేట్ అయిపోయింది. అది సో వి స్టార్టెడ్ ఇన్, నువ్వు నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ డిసెంబర్ జనవరిలో వచ్చారు బ్రో మీరు నా దగ్గరికి. డిసెంబర్ జనవరిలో వచ్చారు. మీ ఫ్రెండ్ మేకి వెళ్ళిపోయాడు. యూ వాంట్ రీసెర్చ్ ప్రోగ్రామ్. సో స్టెబుల్గా ఏంటంటే మీకు పెళ్ళయింది, మీకు అంటే పర్టికులర్గా మాస్టర్స్ అయితే ఎప్పుడో పంపించేసామని, కానీ మీరు రీసెర్చ్ ప్రోగ్రామ్ కోసం పట్టుకొని కూర్చున్నాం. మనకి ఆ అవకాశం వచ్చింది. వీ ఆర్ ద ఫస్ట్ స్టూడెంట్ టు గెట్ ఆఫర్ లెటర్. యాక్చువల్లీ వీసా వేరే అమ్మాయికి వచ్చిందేమో కానీ ఫస్ట్ మీరే అసలు అంటే అది అసలు అలాంటి ఆఫర్ తీసుకున్న ఫస్ట్ స్టూడెంట్ మీరే. ఓకే, సో యూనివర్సిటీతో ఫస్ట్ ఓలర్ హ్యాంప్టన్కి వెళ్ళాం ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. జనవరి ఇంటేక్కి వెళ్ళామా బ్రో? ఫస్ట్ ఆఫర్ జనవరికి వచ్చిందా? ఫస్ట్ మీకు వచ్చిందా? మీకు వచ్చింది రీసెర్చ్ ప్రోగ్రామ్ వచ్చింది. మరి ఫీజు కట్టాం. మళ్ళీ వాట్ హ్యాపెన్ నెక్స్ట్? వాళ్ళు ఇక మళ్ళీ అంటే పోస్ట్ పోన్ చేసినారు. అప్లికేషన్ ఫుల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంటేక్ ట్రై చేయండి. బట్ దేర్ రెస్పాన్స్ ఇస్ బ్లడీ షిట్ అన్నమాట. అసలు ఎందుకు హానెస్ట్ మాట్లాడుకోవడమే. రీఫండ్ కి ట్రై చేసినాం, ఆ లోపు నరకం చూపించారు మనకి. అసలు నాకైతే బాగా మామూలు కాదు. స్టూడెంట్కి ఏమని చెప్తాం, ఎంత అని చెప్తాం. స్టూడెంట్ ఏమో అక్కడ డబ్బులు కట్టేస్తున్నాడు, ఇనిషియల్ డిపాజిట్ కట్టున్నాడు. డబ్బులు ఇవ్వరు, పని ముందుకు తీసుకెళ్ళరు, ఇంటర్వ్యూ పెట్టరు. కొన్ని కండిషన్స్ క్లియర్ చేస్తారు, కండిషన్స్ క్లియర్ చేయరు. బట్ ఏముండదు. స్టూడెంట్ 2 ఫైల్స్ ఉన్నాయి ఆడ. అంటే వాళ్ళ ఆవిడ కూడా నమ్ముకొని ఉన్నారు కదా, 2 ఉన్నారు. మరి నాకెంత ప్రెషర్ ఉంటుంది అక్కడ. చొక్కాలు కనపడిపోతాయి. అంటే ఏమని చెప్తా, ఆ మనిషి ఇంకా అరవట్లేదు, ఏమనట్లేదు. చూడండి అయ్యా అని కూడా అనట్లేదు. చూడు బ్రో అంటాడు. ఇక అక్కడ ఎంతవరకు అంతకు నిదానంగా చెప్పే మనిషిని మనమేమో ఏం చేయలేకపోతున్నానని ఆయనకి డైరెక్ట్గా ఫోన్ చేసి నీకు నెంబర్ కూడా ఇచ్చామనుకుంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. నువ్వు వెళ్ళి కలిసావు యూనివర్సిటీ వాళ్ళు. డైరెక్ట్గా వెళ్ళి కలిసి కనీసం నిన్ను నోట్ చేసుకున్నారు వాళ్ళు. సో ఫైనలీ ఎట్ లాస్ట్ హెడ్4 ఓపెన్ చేశాడు రీసెర్చ్ ప్రోగ్రామ్. నువ్వు ఐఎల్స్ కూడా నేను ఐ ఆస్క్ యూ టు రైట్ ఇన్ మే బ్రో. ముందే రెడీ చేసేసాను. సో యూ క్లియర్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ కాదా, సెకండ్ అటెంప్ట్లో వచ్చిందా? ఫస్ట్ అటెంప్ట్ 6 వచ్చినాయి. సెకండ్ లో ఏంటంటే కొంచెం అది రైటింగ్ లో 6.5 కావాలా, 6 వద్దు అన్నారు. రైటింగ్ మళ్ళీ రాసి 6.5 తీసుకున్నంతే. టాలెంటెడ్ బ్రో. సో ఆఫర్ వచ్చింది, ఫీజు కట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఫీజుకి ఈ డబ్బులు రావాలి. ఇదొక నరకం. సొక్కాలు జూలై మామూలు టార్చర్. అంటే టు బి హానెస్ట్లీ నా పర్సనల్గా నేను చేయగలిగిందంతా పెట్టాను నేను. బట్ అంటే నా సైడ్ మిస్టేక్ ఏం లేకుండా అవి ట్రైడ్ లాట్. అంటే నీ సైడ్ నుంచి నువ్వు, నా సైడ్ నుంచి నేను ప్రెజర్ చేస్తున్నాను. ఫైనల్లీ August 10th అట్లా పైసలు వచ్చినాయి అనుకుంటా. స్టిల్ ఇంకా బ్యాంక్ కూడా సపోర్ట్ చేయడం వల్ల చాలా హెల్ప్ అయింది మనకి. హానెస్ట్ ఆన్సర్, వాళ్ళు July 31st వరకు కట్టపడాలి. నీ బ్యాంక్ కూడా ఫీజు కట్టడం వల్ల చాలా హెల్ప్ అయింది. మనకు పైసలు August 10th వచ్చినాయి. మళ్ళీ అవి రిటర్న్ పెట్టుకోవాల్సి వచ్చింది. వేర్ స్మాల్ మిస్టేక్, దట్ ఈస్ మై మిస్టేక్. వేర్ ఫారెక్స్ వాళ్ళ నెంబర్ అడిగి తీసుకోవాల్సింది, నేను ఉన్నాయి కానీ పెట్టాను. అదొక 1 month డిలే అయింది. సో మళ్ళీ మనకి September 1st వచ్చింది. సో what is, tell me which university, right? Hertfordshire, right? Hertfordshire. Course full name? Master of Research in Digital Management. 2 years program, 21,000 fees kada?
21,000 ఫీజ్. అందులో మనకు ఒక 2,000 23 ఉండే, 21 ఫైనల్ 21 అయింది. నువ్వు ఆ 2,000 ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది. సూపర్. సో ఆన్ ఆఫ్ ఇది కూడా వచ్చేసింది. యూ గాట్ లైక్ ఇది ప్రాసెస్ హెడ్ ఫర్ షేర్ ఈజీగా అయిందని నా ఫీలింగ్. యాక్చువల్లీ చాలా ఈజీగానే వాళ్ళు ఇస్కీ లేదు, రెస్పాండ్ అయ్యారు. బాగుంది, రెస్పాన్స్ బాగుంది. నీకు కాంటాక్ట్ తన మెయిల్స్ కి రెస్పాండ్ అవుతున్నారు. అట్లీస్ట్ 1-2 days కన్నా రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాన్స్ బాగుంది. కొంచెం ఫాస్ట్. ఏదున్నా మనం ఈ ప్రాబ్లం అంటే లేట్ అవుతున్నాం అని ఒకటి లేటర్ అవుతున్నాం, నెక్స్ట్ డే ఒక అప్డేట్ ఇచ్చేస్తారు. ఫాస్ట్ మీరు లేట్ అయితే రండి, ఇదైనా చెయ్యండి అన్నట్టు ఒకటి ఇచ్చేస్తారు. ఏదైనా అప్డేట్ ఇవ్వండి అని చెప్తా ఉంటారు. అదే అంతే. అంటే వేరే దానికి మనం అప్డేట్ అడుగుతాం, వీళ్ళు మనకు అప్డేట్ అడిగినారు. ఓకే. అంటే లైక్ మనం వూల్వర్హాంప్టన్ ట్రై చేస్తే మనమే అప్డేట్ అడుగుతూ కూర్చుంటుండే డైలీ. రోజు అదొక టార్చర్ లా ఉండేది, అసలు మామూలు టార్చర్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అడుగుతారు నీ అప్డేట్ మనం చెప్పండి అంటే మనం చెప్పగానే ఓకే దానికి ఒక రెస్పాన్స్ ఇస్తారు. మళ్ళీ కొన్ని రోజులైనా మళ్ళీ అడుగుతారు. వీళ్ళది రెస్పాన్స్ బాగుంది, క్లారిటీ ఉంది. అదే. సో ఫీజ్ కట్టేసినాం, అంతా అయిపోయింది. యూనివర్సిటీ ఇంటర్వ్యూ ఒకటి పెట్టారు కదా బ్రో మీకు, షెడ్యూల్డ్ ఇంటర్వ్యూ, రైట్? ఒక ఇంటర్వ్యూ ఉండే, ఇంటర్వ్యూ అయిపోయింది. సో ఇదంతా ప్రాసెస్ అంతా బాగానే ఉంది. క్యాష్ కూడా ఈజీగానే వచ్చేసింది. దెన్ స్టార్ట్స్ అ గేమ్. September 4th వీసాకి స్టాండర్డ్కి వెళ్ళావు. యాక్చువల్లీ మన దగ్గర పైసలు కొంచెం తక్కువ, టు బి ఆనెస్ట్. ఆ రోజు ఈ ట్రైడ్ ఏ లాట్ టు గో ఫర్ సూపర్ ప్రయారిటీకి అనుకున్నాను. సూపర్ ప్రయారిటీ అనుకోలేదు, ప్రయారిటీ వరకు ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ చాలా టైట్ మీద స్టాండర్డ్కి పంపించాం మేము అప్పటికప్పుడు కంగారు పడి. అలా దాకా వెళ్ళావు, అంతా బాగానే వచ్చేస్తున్నాయి అందరికీ. ఫట్ మన 10 రోజులు ఈజ్ మ్యాక్స్. నేను ఒక 15 కల్లా వచ్చేస్తుంది, 20 కల్లా వెళ్ళిపోతావు. ఇది ప్లాన్ మనం, యాజ్ పర్ ప్లాన్. రావట్లా. 20 అయింది, 25 అయింది, 30 అయింది, రావట్లేదు. వాయమ్మ నరకం రోజు. October 1st వచ్చేసింది, నిద్ర రావట్లే, టెన్షన్ వస్తుంది. ఎప్పుడు అంత డిలే అవ్వకూడదు. ఎప్పుడు డిలే దే ఆర్ ఆస్కింగ్. ఒకసారి దే ఆర్ అండర్ వెరిఫికేషన్ అనమాట. ఓకే, లేదన్నా పక్కన పెట్టేస్తారు కొన్ని చూసుకోకుండా. దేర్ సిమిలర్ కేసెస్. లేదా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు కొన్ని రీసెర్చ్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. వేర్ లైక్ కొన్ని క్యూ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో మనం ఉన్నామంటే సత్యమే. వాడు ఇప్పుడు దాకా వెయిట్ చేయమంటే అప్పుడు దాకా వెయిట్ చేయాలి ఆ లిస్ట్ కోసం, ఆ నెంబర్ కోసం. లైక్ టోకెన్ నెంబర్ లాగా షెడ్యూల్ చేసి ఉంచుతారు. అదొక నరకం. సో ఆఫ్టర్ ఆల్ మరి మీరు మమ్మల్ని నమ్మి, టు బి ఆనెస్ట్లీ మీరు మమ్మల్ని నమ్మి, నేను ఒక ఐడియా ఇచ్చినాక లైక్ October 10th ఆల్మోస్ట్ 40 days తర్వాత ఐ ఆస్క్ యూ లైక్ ఐ హ్యావ్ 2 options, ఐదర్ విత్డ్రా ద అప్లికేషన్, లేదు వెయిట్ చేయడం, లేదంటే సూపర్ ప్రయారిటీ క్యాన్సిల్ చేసి వెళ్ళడం. జనరల్గా అయితే నాకన్నా ఒక సీనియర్ ఇప్పుడు అట్లా వేస్తే సూపర్ ప్రయారిటీ అన్నాడు. అట్లా ఎందుకు క్యాన్సిల్ చేస్తే అవుతుంది, ఏమవుతుంది, నాకు పని వచ్చా అని చెప్పాను నేను సింపుల్గా. సో లైక్ ఓకే అన్నాడు. చెయ్యి, మరి రిస్క్ ఏమో, మరి అంటే ఇంకోసారి క్యాష్కి ఇన్ఫార్మ్ చేయాలేమో అన్నట్టు అన్నాడు. ఏం అవసరం లేదు, నాకు తెలిసి పని, ఐ నో ద థింగ్. సో సూపర్ ప్రయారిటీ వేసాను. బట్ ఇక్కడ నువ్వు నమ్మి కట్టడం అనేది ద బిగ్గెస్ట్ థింగ్. ఇస్ లైక్ ఆల్మోస్ట్ IHS రిటర్న్ వస్తుందని నీకు తెలిసినా కూడా, బట్ నువ్వు ఆల్మోస్ట్ ఇంకో 2 lakhs ఎక్స్ట్రా ఖర్చు పెట్టినట్టు ఆల్మోస్ట్. ఓకే, సో వై డిడ్ యూ డూ దట్? అంటే ఇక ఆపర్చునిటీ ఉంది, ఇక మళ్ళీ వేస్ట్ కావద్దని ఒక క్షణం వస్తుంది అనుకున్నాం. ఇక దాని మీద కొంచెం వేస్ట్ అవుతుంది, కానీ మన టైం అయితే వేస్ట్ కాదు కదా. ఇంకా డిలే చేస్తే మళ్ళా నెక్స్ట్ ఇన్సైట్ అంటారు. లైక్ అది కూడా ఏమవుతుందో అప్పటి వరకు ఏమవుతుందో తెలియదు మనకు. అదే కదా, ఎట్లా క్లాస్ కూడా క్యాన్సిల్ కావచ్చు మనది. యూనివర్సిటీ డెడ్ లైన్ నుండి 28th వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మెయిల్స్ అయితే క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసినారు. లేటర్ అరైవల్ ఎంత మనం పెట్టినా వాళ్ళు ఒకటి అన్నారు, మీరు 20 వరకు రావాలా అని. అందుకే మనం ఇక దీన్ని అంటే సూపర్ ప్రయారిటీకి వెళ్ళినాం ఇక. సూపర్. సో అంటే యాక్చువల్లీ చాలా 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 తెలివైన పని చేసావు, హానెస్ట్ ఆన్సర్. ఎందుకంటే నువ్వు ఏమన్నా లేట్ చేసి ఉంటే అది September వరకు మళ్ళీ ఓపెన్ లేదు, Januaryకి లేదు. యూ నీడ్ టు వెయిట్ ఫర్ 1 year, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ అంటే మొత్తం గంగలో పోసినట్టే ఇన్ని రోజులు పడింది. దట్స్ స్మార్ట్ మూవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ద టీమ్. సో హార్టీ కంగ్రాచులేషన్ మస్తాన్. ఇట్స్ లాంగ్ జర్నీ, బోల్డ్ రిఫండ్లు, బోల్డ్ లాంగ్ జర్నీ, ఇద్దరు మల్టిపుల్ అంతే. అంటే నా కోసం నువ్వు, నీకోసం నేను. ఇప్పుడు కూడా యాక్చువల్లీ లైక్ ఆ లాస్ట్ ఒక 2-3 days నుంచి ఏంటంటే
ఓకే అంటే మైండ్ నేను హ్యాపీగా ఉన్నప్పుడు మస్తాన్ వీసా వచ్చిందా వచ్చింది ఓకే ఐఎమ్ హ్యాపీనా ఓకే మైండ్లో అంటే ఆ భయాన్ని నేను ఆ టెన్షన్ని ఆల్మోస్ట్ 45 days క్యారీ చేశాను ఆ ప్రెషర్ని లైక్ అంటే అలవాటు అయిపోయినట్టుంది మైండ్కి ఓకే అంటే అంటే నేను నైట్ అంటే నైట్ ఎన్నింటికి బ్రో మనం పడుకునేది నువ్వు వీఆర్ లైక్ 11:30 నైట్ స్టిల్ ఐ రెస్ట్ నేను చూస్తూ ఉంటాను నువ్వు చూస్తూ ఉంటావు ఒకటి కోసం ఒకటి అన్నట్టుంది వారు భయం ఆ భయం చాలా రోజులు క్యారీ చేసాం బట్ సేవ్డ్ దే ఆల్ థ్యాంక్ యూ గాడ్ వీ గాట్ ఇట్ సో హార్టీ కంగ్రాచులేషన్ మస్తాన్ సో గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ మస్తాన్ రేపు అనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్తో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి వాడి ఓనసే అంటే సింపుల్ చెప్పాలంటే ఒక క్లారిటీ ఉంటుంది అండ్ ట్రస్ట్ ఉంటుంది నువ్వు ఉంటావు లైక్ రెస్పాండ్ అవుతావు అన్ని ఇక నువ్వు ఉంటావు వాళ్ళతో ఇక జర్నీ మొత్తం కంప్లీట్ అయ్యేవచ్చు ఇక మధ్యలో ఏడవద్దు అంతే థ్యాంక్ యూ క్లారిటీ అంటే అదే థ్యాంక్ యూ మస్తాన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ